ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నువ్వు సీరియల్ విషయంలోకి వస్తే ఫస్ట్ సీరియల్ కదా, ఫస్ట్ సీరియల్ ఎందుకు ఒప్పుకున్నావు బ్రో? యాక్చువల్లీ అది ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు, దాని తర్వాత ఇంకా క్వశ్చన్స్ అడుగుతా. నన్ను అంతకుముందు చాలా సీరియల్స్ అడిగారు, ఆల్మోస్ట్ ఒక 6-7 టాప్ సీరియల్స్, అవి మామూలు సీరియల్ కాదు, చాలా హిట్ సీరియల్ అవి. అంటే నేను తర్వాత హిట్ అయ్యాయి, అప్పుడు నేను చేయాలనుకోలే, మూవీస్ ఆ గోల్లో ఉండేవాడిని, మూవీస్ చేయాలి అది ఇది అని చెప్పి. బాబు బుల్షిట్ గా కుషితతో చేశాక అదంతా సరిగా రిసెప్షన్ వెళ్ళా, అంటే ఎంత ప్రమోట్ చేసినా గానీ దానికి సరిగా రిలీజ్ దొరకలేదు, రిలీజ్ పార్ట్నర్ అంతా చాలా పెంట అయింది. దాని తర్వాత నేను కొంతమంది నా డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇలా ప్రాజెక్ట్స్ పిచ్ చేయడం, ప్రొడక్షన్ హౌసెస్ కి, ఓటీటీస్ కి చాలా ట్రై చేసాం. ఒక మంచి సంస్థతో అసోసియేట్ అయ్యి ఆ ప్రొడక్షన్ హౌస్ లో 2 స్క్రిప్ట్లు ఓకే, బట్ ఓటీటీలో ఆగిపోయి, ఓటీటీలో అప్రూవల్స్ దొరక 6-8 months చాలా సఫర్ అయ్యాం. ఆ టైంలో ఇది వచ్చింది సీరియల్, అండ్ నేను జాబ్ కూడా మానేసే స్టేజ్ లో ఉన్నా. నేను తెలుసు కదా జాబ్ చేసాడు, మానేసా జాబ్, ఇంకా ఫైనల్స్ నాకు ఇంకా వర్కౌట్ కావట్లేదు జాబ్, ఇది అంతా. సరే కరెక్ట్ గా అదే టైం సీరియల్ వచ్చింది. నేను చాలా మంది చెప్తారు కదా సీరియల్ ఎందుకు చేయబాగా అంటారు కదా, రోల్ తెలుసుకున్నా. రోల్ చాలా అగ్రెసివ్ రోల్, అంటే జనరల్ గా మేల్ లీడ్స్ కి అంత అగ్రెసివ్ రోల్స్ ఇవ్వరు. లైన్ ప్లాట్ కానీ అంత బాగుండింది. నా డౌట్స్ నాకు ఉండే కరెక్ట్ ఎలా ఉంటుందో లేదో. పైలట్ చేసి పైలట్ వర్కౌట్ అయితే చేద్దాం లేకపోతే వద్దాం. పైలట్ చాలా బాగా షూట్ చేశారు, చాలా సినిమాటిక్ గా షూట్ చేశారు, ఫైట్లు గీట్లు అన్ని పెట్టి. ఇంకా నేను బాగుందని చెప్పి కంటిన్యూ అయిపోయా. అంటే నాకేమనిపించిందంటే ఏ ప్లాట్ఫామ్ అయితే ఏంటి, ఫస్ట్ మనం నాన్ ఇండస్ట్రీ కిడ్స్ కి రీచ్ ఇంపార్టెంట్, ఆడియన్స్ దగ్గర అవడం. అంటే నాకు బిగ్ బాస్ దగ్గర అయ్యా, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ ఏవో చేసా కానీ అంత రీచ్ లేదు నాకు. టీవీ సీరియల్ కున్నంత రీచ్ లేదు. అంతేనా? టీవీ సీరియల్ ఈజ్ అన్ అమేజింగ్ రీచ్ బ్రో, నాకు తెలియదు అంత రీచ్ ఉంటుందని. అంటే అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. ఇండస్ట్రీలో కొంతమంది ఏమనుకుంటారంటే ఇడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు, ఎక్కువ మంది కనిపించాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటి నాకు ఓల్డ్ టైమర్స్ కనిపిస్తుంది, పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాటర్. కానీ మీడియం చిన్న సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫేస్ రిజిస్టర్డ్ అనుకో, అమర్తో మానస్ అట్లాగా, అరే వీడు తెలుసు అని చెప్పి సినిమా థియేటర్ కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఒక 25% స్కోప్ ఉంటుంది. ఒక అసోసియేట్ ఆల్రెడీ కొత్త ఫేస్ కిను ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫేస్ కి ఉండే అడ్వాంటేజ్ కదా అది. అట్లీస్ట్ ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది అది, సినిమా కాకపోయినా థియేటర్ కాకపోయినా ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని నేను ఇంకా కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని అడిగి, సరే జాబ్ మానేస్తున్నాను, నాకు మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా అని చెప్పి, ఇది 10 రోజులు నెలకి, మిగతా 20 రోజులు ఖాళీయే. మీరు 20 రోజులు మూవీ ట్రయల్స్ లేకపోతే వెబ్ సిరీస్ లో ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు అన్న పాయింట్ లో అలా ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇట్ వాస్ గుడ్ డెసిషన్ అనిపించింది, ఎందుకంటే చాలా మంచి రీచ్ వచ్చింది, జనాలు అందరికి తెలుసా, మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళంతా. సో ఆ వచ్చిన రీచ్ కి ఐమ్ వెరీ హ్యాపీ. అంటే లైక్ నీ గోల్, నువ్వు వచ్చింది ఇండస్ట్రీ మూవీస్, ఎందుకంటే అప్పట్లో కూడా నువ్వు స్టార్ట్ చేసే టైంలో కూడా మూవీస్ కోసం అనేసి మిగతా చిన్న వాటిని కూడా కొంచెం సైడ్ పెట్టేసేవాడు. అంటే ప్రతిదీ చేసేవాడు కాదు, ఒక సెలెక్టివ్ గా చూసుకునేవాడు. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటి, సీరియల్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు సినిమాలు, ఎందుకంటే మనం చాలా పెద్ద సీరియల్ ఆర్టిస్టులను కూడా చూసాం, సినిమాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యి మళ్ళీ సీరియల్ నుంచి సినిమాలకు వచ్చి సినిమాల్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇంకా సినిమా అవకాశాలు కూడా రాదు. లైక్ నువ్వేంటి అసలు సినిమా ఆఫర్లు వస్తే రాని, లేదు మనం సీరియల్లో సెట్ అయిపోదాం అని అనుకుంటున్నావా ఏంటి అని? అలా అనుకోలే, నేను ఏమనుకున్నా అంటే ఇది ఒక స్టాప్ గ్యాప్ లా అనుకున్నా. అంటే లైక్ సరే ఇప్పుడు ప్రస్తుతానికి చేతిలో సినిమాలు లేవు, ఏదో ఒకటి చేసి జనాల దృష్టిలో ఉండాలి, జనాలకి మన యాక్టింగ్ స్కోప్. ఇప్పుడు నేను అంతకుముందు ఎక్కువ సాఫ్ట్ రోల్ చేశా, ఇది కొంచెం మాసీ రోల్, నాకు ఒక వేరియేషన్ లాగా ఉంటుంది, నేను ఇట్లా కూడా చేయగలుగుతా అన్న అదొక థాట్. అండ్ ఇది చేసి రీచ్ పెరిగి చిన్న సినిమాలు ఏమైనా వస్తాయో, ఓటీటీ ఏమైనా వస్తాయో అన్న హోప్ తో చేయడం జరిగింది. దీని నుంచి నాకు ఈటీవీలో కథాసుధులు వేసా, రాఘవేంద్ర సార్ బ్యానర్ లో. సో ఆ రకంగా అది కొంచెం హెల్ప్ అయింది నాకు. అండ్ అంటే టాక్స్ అయితే నడుస్తున్నాయి కానీ ఇంకేం వర్కౌట్ కాల. బట్ నౌ పీపుల్ నో మీ, ఇంకా ఎక్కువ తెలిసింది నా గురించి. సీరియల్ కానీ, బీబీ జోడి కానీ, చాలా మంది ఇండస్ట్రీలో డాన్స్ షోలు కూడా చూస్తుంటారు బీబీ జోడి. నాకు మొన్న రగ్గారు చెప్పారు,
బ్రహ్మానందం సార్ అడిగారంట మా Hmm. సీరియల్ గురించి, ఏంటి ఆ సీరియల్ అయిపోయింది ఏమైంది అవునవును. అని నేను షాక్ అయ్యా. రగ్ గారు చెప్పారు నాకు, ఉమ్, ఏంటి బ్రహ్మానందం గారు మా సీరియల్ చూస్తారా అని అడిగాను. ఉమ్, ఉమ్, అవును చూస్తారు అని అడిగారు మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అని రగ్ గారు నాకు చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, అవునా? యాక్చువల్లీ నేనే ఇప్పుడు నెక్స్ట్ అదే క్వశ్చన్, ఎందుకు ఆపేసారు అంత త్వరగా సీరియల్? రీజన్? చాలా కదా. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్ రీజన్ ఏంటో తెలియదు. ఓకే, నువ్వు విన్న రీజన్స్? బేసిక్ గా మా కథ స్క్రీన్ ప్లే వేరే జోన్ లోకి వెళ్తుంది బ్రో. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయ్యి ఒక 5 years జనరేషన్ గ్యాప్ తర్వాత మాకు కిడ్, అలాంటి స్క్రీన్ ప్లే ఉంది. ఆ స్క్రీన్ ప్లేకి హీరోయిన్ ఒప్పుకోలే. సో వాళ్ళు మరి ఏంటి కథ మారుద్దాం వద్దా అన్న థాట్ ప్రాసెస్ లో చాలా కాలం 2-3 స్క్రీన్ ప్లేలు ట్రై చేశారు. బట్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇది అంటే బాగుంది ఈ స్క్రీన్ ప్లే ఇది ఏంటంటే, అంటే కొంచెం మూవీస్ ఇన్స్పైర్డ్ కానీ బేసిక్ ఏంటంటే నేను రౌడీ, నేను ఆక్రోడీ, నేను ఒక డాన్ దగ్గర పనిచేస్తుంటా. నేను మానేస్తాను అంటాను, ఏది రౌడీజం మానేస్తాను, మానేసి ఆటో నడుపుకుంటూ ఉంటా. నేను ఎవరి దగ్గర అయితే మానేస్తానో వాడి కొడుకు హీరోయిన్ అటాక్ చేయకపోతే ఆ ప్రాసెస్ లో వాడిని చంపేయడం జరుగుతుంది. కానీ నేను చంపను, హీరో చంపడు, వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు, ఇంకోటి చంపుతాడు, కానీ ఆ నేరం ఇడిమే పడుతుంది. హీరోయిన్ ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉంటది. నువ్వు ఇంకా మారవు, ఇలా ఉంటే నా కొడుక్కి నీ బుద్ధిలే వస్తాయి, నా పిల్లకి ఎవరైతే అన్నట్టు తను వీడిని వదిలేసి వెళ్ళిపోతే జైలుకి వెళ్తాడు. ఒక 5 years గ్యాప్, 5 years గా బయటకు వచ్చాక డాడీ సినిమాలో చిరంజీవి పాప కలుస్తాడు తెలియగా అన్న ఆ టైప్ లో వీడు కలుస్తాడు. కలిసే తెలుస్తుంది వీడి కూతురేనని. వాడు దగ్గర ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు, ఏ అమ్మాయి కట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు సిమ్రాన్ లాగా. అది స్క్రీన్ ప్లే. ఆ అమ్మాయి తను ఒప్పుకోల, అది కూడా ట్రై చేశారు. రేప్ జానీ చేస్తాను అన్నట్టుగా అన్నారు. మరి యువర్ ఎక్సైటెడ్ అంటే సీరియల్ కి వర్కౌట్ అయితే చాలా మంచి రీచ్ ఉన్న హీరోయిన్ కదా, బాగుంటుంది కూడా. బట్ అంటే నేను మధ్యలో ఏమైందంటే లైక్ February 1st week లో డిస్కషన్ అవుతుండేది. నేను ఆ గ్యాప్ లో బేబీ జోడి షూట్ కి వెళ్ళా. చెప్పారు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి దేవ్ జానీ వస్తుంది అన్నారు. ఓకే వెరీ గుడ్. అమర్గాడ్ కూడా చెప్పా, అరే దేవ్ జానీ అంటారు అంటే మామా షూటింగ్ పిల్లర్ అన్న ఒకరోజు వస్తాను అని అన్నాడు. సరేలేరా అన్న. బేబీ జోడి షూట్ చేసుకుని వచ్చాక నెక్స్ట్ డే మన సీరియల్ మూసేస్తున్నారని చెప్పారు. నాకు అర్థం కాల, అదేంటది మీరు అన్నారు కదా హీరోయిన్ రిప్లేస్ చేస్తున్నారని, ఏమైంది ప్రాబ్లం అని అడిగా. ఏమో తెలియదు, ఛానల్ మూసేయమన్నారు సీరియల్. నాకు అర్థం కాల. మరి వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు, అదంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు. బట్ ఛానల్ కి ప్రొడక్షన్ హౌస్ కి టర్మ్స్ బాగాలేదో ఏంటో, వాళ్ళు లాస్ లో ఉన్నారని తెలుసు మా ప్రొడక్షన్ హౌస్. మరి లాస్ లో ఉన్నప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే లాస్ కొంచెం కవర్ అవుతుంది. నేను అదే అనుకున్నా. ఐ వాజ్ రెడీ టు కంటిన్యూ. అంటే సరే ఓకే, నేను జస్ట్ లుక్ గెటప్ చేంజ్ ఏం చేయను, మరి ముసలోలా చూపిబాకండి, ఇదే రోల్లో ఉంటే ఆల్రెడీ గడ్డం కొంచెం పెంచుతాను అంతే అన్న. దే ఆర్ హ్యాపీ విత్ మీ. బట్ ఏంటో కట్ చేస్తే ఇట్లా అయిపోయింది. చాలా సడన్ గా ఆపేశారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ మాకు చాలా లూప్స్ ఉన్నాయి, క్లోజర్స్. మా ఫాదర్ క్లోజర్, హీరోయిన్ ఫ్యామిలీ క్లోజర్. హీరోయిన్ ఫ్యామిలీ క్లోజర్ పట్టించుకోవాలా, ఓన్లీ మా ఫ్యామిలీ క్లోజర్ ఒకటి చేసి మూసేశారు. అంటే మా డాడీకి నాకు పడదు. ఏం చేశారంటే మా డాడీ నన్ను యాక్సెప్ట్ చేసినట్టు, మా ఇద్దరు మ్యారేజ్ యాక్సెప్ట్ చేసినట్టుగా చేసి షష్టి పూర్తి ఫంక్షన్ లో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. అదొక్కటే చేశారు. హీరోయిన్ ఫ్యామిలీ నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలే, అది ఇవ్వలేదు, ఆ క్లోజర్ ఇవ్వలే. తర్వాత నాకు విలనోడు ఉంటాడు, వాడికి క్లోజర్ ఇవ్వాలి. అలా చాలా చాలా వదిలేశారు, చాలా లూప్స్. చాలా మంది ఆడియన్స్ ఇప్పటికీ మెసేజ్ పెడతా ఉంటారు పాపం. ఇంకా చేస్తావా సీరియల్స్? ఇంకే అంటే అడుగుతున్నారు కానీ చేయట్లేదు బ్రో, ఒప్పుకోలేదు. ఇంకా ఒక 2-3 సీరియల్స్ అడిగారు. ఈ ఛానల్ మా తరపు నుంచా, మా జీ, జెమిని, ఈటీ వాళ్ళు కూడా అడిగారు. బట్ కొంచెం గ్యాప్ తీసుకుందాం ఈ 1 month. బేబీ జోడి అయిపోయాక అందులో మా తాతగారు మొన్ననే ఎక్స్పైర్ అయ్యారు. కరెక్ట్ గా సెమీఫైనల్ షూట్ అవుతున్న రోజు మార్నింగ్ ఎక్స్పైర్ అయ్యారు ఆయన. ఆ షూట్ చేయాలా వెళ్ళాలా అర్థం కాల, షూట్ చేసుకుని వెళ్ళాను. ఇంకా తప్పదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మా టీం అంతా డౌన్ అయిపోద్ది కదా. కొరియోగ్రాఫర్ నేను ఒక్కడే కాదు కదా, హోల్ టీమ్. నా వల్ల హోల్ టీమ్ సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసుకుని రాత్రి బయలుదేరి వెళ్ళా. ఇంకా ఉంటాయి కదా కార్యక్రమాలు అయినా ఉంటాయి కదా. సో నేను కొంచెం 1 month వదిలేసేయండి, తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి చూద్దాం అని చెప్పి నేను హోల్డ్ లో పెట్టా. అంటే ఈ గ్యాప్ లో ఇంకేమన్నా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ వర్కౌట్ చేద్దాం చేస్తే.
అంటే నాకు ఉంది ఆలోచన టీవీలో కంటిన్యూ అవ్వాలా వద్దా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా, గ్రో అవ్వాలి కదా అన్నది. అవును. మరి ఇంకా ఎప్పటి నుంచో ఉన్నావు కానీ ఎందుకు తక్కువ నీకు ఆఫర్స్ కానీ ఇది కానీ తక్కువ Series లోనే గానీ. వస్తా ఉంటాయి కానీ ఎక్కువ ఉప్మా సినిమాలు వస్తా ఉంటాయి, చాలా రిజెక్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. దానికంటే టీవీ సీరియల్ బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను బాహుబలి షూట్ గా ఒక 6 to 8 months షూట్ చేసి ఉంటా బ్రో, ఆర్ మేబీ మోర్ దాన్ దట్. అంత కష్టపడి మేము చేసి సరిగా రిలీజ్ కాక 3 రోజుల్లో థియేటర్ నుంచి వెళ్ళిపోతే ఫీల్ కష్టానికి వృధా అనిపిస్తుంది కదా. సరిగా ప్రమోషన్ లేక, ప్రమోషన్ థ్యాంక్ఫుల్లీ కుషితా ఉండడం వల్ల నా వల్ల బిగ్ బాస్ వల్ల యూట్యూబ్ లో బాగా వర్కౌట్ అయింది, workout. ప్రమోషన్ బాగా వెళ్ళాయి. కానీ అది థియేటర్ లోకి రిఫ్లెక్ట్ అవ్వాల. ఆబ్వియస్లీ మనం అంత స్టార్లు కాదు కదా, ఏదో మ్యాజిక్ చేస్తే కానీ రారు. ఒక వెనకాల మంచి ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ ఉంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓన్ రిలీజ్ వర్కౌట్ కావు, 3 రోజుల నుంచి లేపలేరు థియేటర్ లో. ఐ మీన్ సస్టైన్ చేయలేరు, థియేటర్ రెంటల్స్ ఉంటాయి కదా. సో అప్పుడు అనిపించింది, అరే దీని బదులు టీవీ సీరియల్ బెస్ట్ కదా, రోజు కనిపిస్తాం, మన యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది, రీచ్ పెరుగుతుంది. అదొక థాట్ ప్రాసెస్. సీరియల్ ఎందుకు ఒప్పుకోవడానికి కారణం, మనం ఇంత కష్టపడి చిన్న సినిమాలు ఏవో చేసి సరిగా రిలీజ్ కాకపోయినా దాని బదులు టీవీ సీరియల్ చేసుకోవడం బెటర్, డబ్బులు వస్తాయి, రీచ్ ఉంటది, టీవీలో బోల్డ్ ఈవెంట్స్ వస్తాయి, యాక్టర్ గా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది, ఫైనాన్షియల్ గాను బెటర్ ఉంటాను అన్న ఉద్దేశంలో చేయడం జరిగింది. రోజు టీవీలో కనబడితే హ్యాపీనెస్ వేరు కదా నీకు. హ్యాపీనెస్ అంటే షూట్, రోజు షూట్ ఉండాలి, ఏదో షూట్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు క్రియేటివ్ లో కూడా హ్యాపీనెస్ ఉండాలి కదా. ఇప్పుడు ఏదో చేసాం అన్నట్టు ఉండకూడదు. మంచి రోల్, మంచి పాత్ర, స్టోరీ లైన్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఎంత ఇస్తారు బ్రో నార్మల్ గా ఒక సీరియల్ హీరోకి? అండ్ డిపెండ్స్ ఆన్ దర్ రీచ్ బ్రో, అంతే వాళ్ళకున్న ఫేమ్ ని బట్టి. అంటే చాలా తక్కువ అమౌంట్ అని విన్నాను నేను. తక్కువేం కాదు, పర్లేదు, డీసెంట్. మూవీస్ తో కంపేర్ చేస్తే తక్కువే ఉంటది. మూవీస్ కదా, సీరియల్ ఆర్టిస్టులకి నార్మల్ గా తక్కువ. నేను ఒక 3-4 ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు 20,000 కంటే ఎక్కువ దాటుతానే అని విన్నా. 20 is a good figure for men. అవునా? సీరియల్ పర్ డే 20 వస్తుందంటే మంచి ఫిగర్. తోపులకే వస్తాయి 20. ఇప్పుడు చెప్తా దానికి బిగ్గెస్ట్ కారణం ఏంటంటే, మన తెలుగు వాళ్ళు బాగానే అడుగుతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు తీసుకుంటే కొంచెం బేసిక్ ఫేమ్, డీసెంట్ ఫేమ్ ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఆర్ షార్ట్ ఫిల్మ్స్ లో కొంచెం ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళు పిలిస్తే వాళ్ళు అదే అడుగుతారు. 15 నుంచి 20 మధ్యలో అడుగుతారు. మనకి ఇక్కడ కాంపిటీషన్ అంటే అవుట్ సైడర్స్, నాన్ తెలుగు బ్యాచ్, వాళ్ళు ఇంకా తక్కువగా వస్తారు, 10కి 12కి వచ్చేస్తారు. సో వాళ్ళతో మనం ఎలా పోటీ పడతాం? మనం తగ్గించుకుని, మన స్థాయిని తగ్గించుకుని చేయలేం, రైట్? 10కి 12 ఏం చేస్తాం, అది కూడా ఆల్ ఇంక్లూజివ్ అయిపోద్ది. కన్వీనియన్స్, బట్టలు ఇవన్నీ కలుపుకొని అంటారు, ఎట్లా చేస్తాం? అందుకనే మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ. మెయిన్ రీజన్ అక్కడే, వాళ్ళు తక్కువకి వస్తారు. ఇప్పుడు నేను బిగ్ బాస్ ఏవో చేశా, నువ్వు నన్ను 10కి 12కి చేయమంటే ఎందుకు చేస్తా? చేయను కదా. బిగ్ బాస్ ఉపయోగపడిందా? బానే, బిగ్ బాస్ అందరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అంటే నీకు రీచ్ అయితే వస్తుందిగా, అక్కడి నుంచి నువ్వు ఎలా నిలబెట్టుకున్నది నీ స్థాయి, నీ స్టామినా బట్టి ఉంటుంది, నీకున్న టాలెంట్ బట్టి నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు, నీ పిఆర్ ఏంటి, దాన్ని బట్టి ఉంటుంది. బిగ్ బాస్ నీకు ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది. కాకపోతే అక్కడ నువ్వు నీ ఇమేజ్ పాడే పనులు చేసావు అనుకో, దాన్ని ఏం చేయలేము ఇంకా, అంతే కదా. అక్కడ నువ్వు బ్యాడ్ బిహేవియర్ తో ఉంటే ఏం చేయలేము. వెళ్ళావా సూర్య పెళ్లికి? వెళ్ళదు బ్రో, అప్పుడు నాకు షూట్ ఏదో ఉండింది. బెస్ట్ ఫ్రెండ్ వాడు మెసేజ్ చేసి పిలిచాడు, ఫోన్ చేసి పిలవాల. యాక్చువల్లీ నేను విన్నాను తెలుసా, ఇది విన్నా. అంటే సూర్య ఎవరికి ఫోన్ చేయలేదంట, ఓన్లీ మెసేజ్లు పెట్టాడు. పెళ్లికి అంటే ఫ్రెండ్స్ ని అట్లీస్ట్ ఫోన్ చేయాలి కదా. మీ సీజన్ ఎవరు వెళ్ళలేదు కదా? తెలియదు నాకు ఎవరెవరు వెళ్ళారు. నేహ వెళ్ళిందేమో అనుకుంటున్నా, మరి నాకు ఐడియా లేదు. నేను వెళ్దామని అనుకున్నా, ఆనెస్ట్లీ వెళ్దాం అనుకున్నా. నాకు సత్యకి సిఎంఆర్ బ్రాండ్ షూట్ ఉండింది అక్కడది బేల్లో, BHL లో ఉండింది. అక్కడ బాగా లేట్ అయిపోయింది అండ్ వీఆర్ సో టైర్డ్. నేను అప్పటికి సత్యని అడిగా వెళ్దామరా, అదే అండి, నాకు అక్కడ ఫోన్ చేయలేదు రాడు, మెసేజ్ పెట్టాడు అంతే. నేను వెళ్దాం అనుకున్నా కానీ నేను అలసిపోయా అప్పటికి నాకు తెలిసి టైం అయిపోయింది. నేను ఇంటికి వచ్చేప్పటికి 11 అయింది. ఇంకేం వెళ్తాం, డిన్నర్ టైం కూడా అయిపోయి లైట్ తీసుకున్నాను. షాకింగ్ పెళ్లి కదా, చాలా షాక్. వాడు ఎంగేజ్మెంట్ కూడా పిల్లలేదు వాడు. అదేదో ఇన్స్టాగ్రామ్ లో ఎవరో రీల్ పెడితే చూసి, ఓహో ఇది ఎంగేజ్మెంట్ అయిందా అనుకున్నాను నేను. అమ్మని సర్లే ఓకే. ఉన్నారు అసలు మీ సీజన్ కలిసి? చాలా తక్కువ బ్రో. నేను సత్య టచ్ లో ఉంటున్నాం అండ్ వాసంతి
ఇంకెవరున్నారు, శ్రీహాన్ గడు ఈ మధ్య కలుస్తున్నాడు మళ్ళీ, వాడు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు కదా వాడు వెబ్ సిరీస్, లేకపోతే అతను బయటకు వచ్చాడే కాదు. మొన్న వాడు ఆ ప్రమోషన్ కి వచ్చినప్పుడు కలిసా శ్రీహాన్. రేవంత్ టచ్ లో లేడు. రాజుని కలుస్తుంటా. రాజు నేనే మా సీరియల్ లో రిఫర్ చేసి పెట్టించాను. మా సీరియల్ లో మంచి రోల్ చేశాడు. అవును అవును అవును. అచ్చా నువ్వు రిఫర్ చేసిందేనా? నేను మన వాళ్ళని ఎక్కడ ట్రై చేస్తుంటాను పెట్టడానికి. ఐ విల్ మేక్ షూర్. ఓకే ఓకే సూపర్. సత్య కూడా చాలా రిఫర్ చేస్తుంటాను నేను, అదే తీసుకోదు. డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రీచ్ కూడా అలాగే ఉంటదిలే సత్య కదా. ఆ రీచ్ నాట్ జస్ట్ సత్య, వాసంతికి రిఫర్ చేస్తా. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు నేను రిఫర్ చేస్తాను. అర్జున్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అసలు? నాకు ఇప్పటికీ తెలియదు, ఎప్పుడు తెలియదు. నాకు మామూలు కొంతమంది అందరికీ తెలుసు, కానీ అర్జున్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్. లైక్ ఇప్పుడు నువ్వు సత్యనారాయణ అవుతున్నావు, నువ్వు కూడా అంతే. ఒకసారి వాళ్ళతో కనపడతావు, ఒకసారి వీళ్ళతో కనపడతావు, ఒకసారి వీళ్ళని కవర్ చేస్తావు, అందరితోనే ఉంటావు. అసలు అర్జున్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మన ఇండస్ట్రీలో అంటే తక్కువే డార్లింగ్. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ ఎట్లుంటాయి తెలుసు కదా, సీజన్ మారుతా ఉంటాయి, అవసరాలు బట్టి మారిపోతుంటాయి. సో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు, కానీ ఫ్రెండ్సే. అంటే ఇప్పుడు కరెక్ట్ సీజన్ లో సత్యనైనా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు సీజన్ ఈ సీజన్ లో అది దాంతోనే కొట్టుకుంటాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడుకుంటాం, వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవుతుంటాం. సో షీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. తనకి నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నేను ఎలాంటి మనిషి అనేది ప్రాపర్ గా తెలిసిన మనిషి అదే. చాలా మందికి చాలా యాంగిల్స్ నా గురించి తెలియదు, సత్యకి ఫుల్ ఇన్ అండ్ అవుట్ తెలుసు నేను ఏంటన్నది. అలా వాసంతి తెలుసు, అండ్ రాజ్ పర్ల అంతే. ఎక్కువ నా మేనేజర్ ఫ్రెండ్ ఉంటాడు విశాల్ అని చెప్పి, నేను విశాల్ ఎక్కువ కలిసి హ్యాంగ్ అవుట్ అవుతుంటాం. ఒకళ్ళిద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ పెట్టను కానీ సినిమాలు వాళ్ళతో వెళ్తుంటా మూవీస్ చూడడానికి, ఫస్ట్ డే ఫస్ట్ షో అట్లాగా. అంటే వీళ్ళతో నేను వెబ్ సిరీస్లు ఆహాలో చేసిన వాళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను అనమాట. ఎక్కువ డైరెక్టర్స్ హ్యాంగ్ అవుట్ అవుతుంటా. ఇంకా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. నేను మా డాడీ బ్యాంక్ లో జాబ్ చేయడం వల్ల ఎవ్రీ 3 years ఒక్కొక్క ప్లేస్ లో ఉండేవాడిని. సో నాకు ఆ ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ అయ్యేవి కావు. ట్రై చేసేవాడిని, వర్కౌట్ అయ్యేది కాదు. ఒక పాయింట్ లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ కాదు కదా. ఫ్రెండ్షిప్స్ కూడా అంతే, ఒకే ఊళ్ళో ఉంటేనే వర్కౌట్. ఒకే ఊళ్ళో ఉండి కూడా మనం ఫ్రెండ్షిప్స్ కొన్ని మెయింటైన్ చేయలేము. సో అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ. అండ్ మన లైన్ ఆఫ్ వర్క్ లో ఫ్రెండ్షిప్స్ ఎట్లుంటాయి తెలుసు, ఇండస్ట్రీలో సీజనలే అంతే. ఎండాకాలం ఒకరితో, వర్షాకాలం ఒకరితో, ఎక్కువ సీజనల్, చలికాలం ఒకరితో. ఇన్ని సీజన్లు బరి దాటుకుని వచ్చింది అయితే శ్రీ సత్యనే. అంటే ఎప్పటి నుంచో ఐ నో హర్ ఫ్రమ్ ఏమో లాస్ట్ 6 years తెలుసు నాకు తెలిసి. మధ్యలో కొట్టుకున్నాం, కొన్ని రోజులు మాట్లాడుకోలేదు చాలా నెలలు. నువ్వు అనుకున్న ఇండస్ట్రీలో నీ గోల్స్ రీచ్ అయ్యా? ఇంకా అవ్వలేదు బ్రో, అవుతున్నా. అంటే ఇన్ ద ప్రాసెస్ లో అయితే ఉన్నా. మూవీస్ చేశాను, ఒక 4-5 మూవీస్ చేశా. కొన్ని బాగానే ఆడాయి, 1-2 ఓటీటీలో అట్లీస్ట్ ఆడాయి. సుకుమార్ సార్ రికగ్నైజ్ చేశారు ఒక మూవీలో, బాగా మాట్లాడారు. అండ్ టీవీలో బాగా వర్కౌట్ అయింది. నేను అంటే ఆడియన్స్ కి తెలియాలి నా వర్క్, నా రీచ్, నా టాలెంట్స్ తెలియాలి అన్నది మాత్రం టీవీ ద్వారా జరిగింది. వెదర్ ఇట్స్ బీబీ జోడీ ఆర్ నా సీరియల్ కానీ, అది బాగా వర్కౌట్ అయింది. అంటే కొన్ని రీచ్ అయ్యాను, కొన్ని ఇంకా చేయాలి. అట్లీస్ట్ ఒక మిడ్ లెవెల్ హీరోస్ కి మూవీస్ కి హీరో కావాలని కోరిక ఉంది. ఇండస్ట్రీ లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ ఉందా బ్రో నీకు? రిగ్రెట్ అంత స్పెసిఫిక్ గా రిగ్రెట్స్ లేవు. 1-2 చిన్నవే ఉన్నాయి, కానీ బ్యాడ్ డెసిషన్ మేకింగ్ ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎప్పుడైనా మోసపోయావు? చాలా సార్లు మోసపోయా. అంటే ఎలాంటి విషయాలు ఎక్కువ మోసపోతుంటాం? నమ్మి మోసపోతుంటా, మాట తీసుకునేట్లాంటివి. మూవీస్ పరంగా 1-2 సార్లు. ఒక డైరెక్టర్ అయితే మూవీ అనౌన్స్ చేశాడు, నేను ఇంకో నోయల్ షాను, తర్వాత మొన్న కిరణ్ అబ్బవరం వైఫ్ అండ్ పూజిత, మేము 4 కలిసి లీడ్స్. అనౌన్స్మెంట్ జరిగింది, మారుతి గారు ఓపెనింగ్. తర్వాత తెలిసింది పెద్ద ఫ్రాడ్ అని డైరెక్టర్. జస్ట్ ఆ అనౌన్స్మెంట్ కోసం ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకుని అనౌన్స్మెంట్ చేసేసి వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు.
దాని గురించి చాలా కష్టపడ్డాను నేను, టీమ్ ని గ్యాదర్ చేసి. అది అందరికి అడ్వాన్సులు పడ్డాయి అన్ని, మాకేం పడలా, ఓన్లీ డైరెక్టర్ పడ్డాయి. డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మాయమైపోయాడు. అయ్యా అలాగా బాహుబలి చిటికాయ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మాకు చెప్పిన కథ వేరే, తీసిన కథ వేరే. ఓటీటీకి వచ్చింది అది, ఓటీటీ వచ్చింది, ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ యూఎస్ అలాంటివి ఒక 4-5 ప్లాట్ఫామ్స్ లో వచ్చింది. మన ఇక్కడ ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ లో ఉంది. ఇక్కడ హంగామా అని ఒక ఏదో ఉంది, బాలీవుడ్ హంగామా ఏదో సమ్ హంగామా, ఎంఎక్స్ ప్లేయర్ అమెజాన్ లో ఉంది, అమెజాన్ రెంటల్ లో ఉంది. అలా ఒక 3-4 ప్లాట్ఫామ్స్ లో ఉంది. నేను రీసెంట్ గా ఎందులో చూసాను, ఎమిరేట్స్ ఫ్లైట్ లోనే ఎందులో చూసానా అనుకుంటాను. మాదా బుల్షిట్ అది కాదు, వేరేదేదో ఏదైనా చూసానా, ఏదో నాకు ఐడియా అట్లా. నీదా ఎవరిదా, ఎవరు చూసాను, ఎవరిదో చూసా. ఓకే, వెళ్తున్నప్పుడు రీసెంట్ దుబాయ్లో వెళ్తున్నప్పుడు స్క్రీన్ లో మన ఎవరిదో మూవీ ఉంది మనల్దే. అవునా, నీదే అనుకుంటున్నాను నేను. స్పెక్ట్స్ సరిగ్గా ఐడియా రావట్లేదు నాకు. ఓకే ఓకే, చూసా, ప్లేబ్యాక్ వర్డ్ కావాలను ఏదో చూసా, ఏదో ఒకటి అయితే చూసా. ఒకటి ఉంది ప్లేబ్యాక్, లేదు ప్లేబ్యాక్ మూవీ నేను డైరెక్ట్ చూసా. బాగుంటది ఆ మూవీ, రోల్ బాగుంటది, మంచి సినిమా పడింది. నాగల్ల కదా, చూసా అది నేను చూసాను. అది బాగా, అది కొన్ని పడ్డాయి కానీ కరెక్ట్ రీచ్ అవ్వలే. నీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అయింది అక్కడి నుంచి. ట్రయల్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ సంహౌ ఇంకా అంతే. పెళ్లి చేసుకుంటావా, ఉందా అసలు? ఏమో గర్ల్ ఫ్రెండ్ ఉందా పోనీ? లేదు, ఎవరు లేరు, సింగిల్స్ ఎంతకాయ ఉందా? లేరు బ్రో, ఒకవేళ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా, అలాంటి భయాలు లేవు. అంటే సూర్యలో ఇన్స్టాగ్రామ్ లో అందరికి మెసేజ్ పెట్టేసి వదిలేస్తావా? చెప్తావు పక్క చెప్తా. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఉందా, లవ్ మ్యారేజ్? నాకు అరేంజ్ వర్కౌట్ కాదు. ఎందుకు? మనకు అసలు చాలా మంది లవ్ వర్కౌట్ అవ్వదు, అరేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు కదా. అరేంజ్డ్ నాకు చాలా కమర్షియల్ అనిపిస్తుంది. అంటే మీకెంత మాకెంత, ఎంత ఎలా చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు లేదా, జాబ్ ఏం చేస్తున్నాడు, సరే ఇప్పుడు యాక్టర్ మరి ఏంటి పరిస్థితి, ఎన్నాళ్ళు ఉంటది సీరియల్, వాడెవరు ఎలా పోషించగలడు అన్న భయాలు ఉంటాయి కదా ఫ్యామిలీ, అటు అమ్మాయి సైడ్ వాళ్ళకి. ఐ మీన్ తప్పులేదు, అది వాళ్ళ ఆలోచన. నార్మల్ లవ్ మ్యారేజ్ ని ఎలా మేనేజ్ చేస్తావు బ్రో ఇంట్లో? ఏమని చెప్తావు? మా ఇంట్లో పెళ్లి చేసుకుంటే చాలా అన్న ఫీలింగ్ లో ఉన్నారు రైట్ నో. ఎవరో మంచి అమ్మాయిని చూసుకో, కొంచెం మనకి ఫ్యామిలీలో సెట్ అయింది ఉంటే చాలు, ఫ్యామిలీలో సెట్ అయితే చాలు, బేసిక్ అది పాయింట్. మాకు మా రెస్పెక్ట్ మాకు ఇచ్చి నిన్ను బాగా చూసుకుంటే చాలరా అన్నది వాళ్ళ వ్యూ పాయింట్. అలా ఉంటే చాలు నాకు, అంతే. అంటే నన్నుగా ఇష్టపడి నా లైన్ ఆఫ్ వర్క్, ఇప్పుడు నేను యాక్టర్ కదా, ఇప్పుడు అన్నిసార్లు వర్క్ ఉండదు మాకు, కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు ఉండదు. దానికి తట్టుకుని ఏబుల్ టు నన్ను సపోర్ట్ చేయగలిగితే మెంటల్లీ, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరంలా, నాకు మెంటల్లీ మంచిగా ఒక ఈజీ ఫ్లో లా ఉంటే చాలు. లైఫ్ లో నేర్చుకున్న లెసన్ ఏంటో ఫైనల్ గా చెప్తావా? ఇండస్ట్రీలో నువ్వు నేర్చుకున్నది? ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా డిఫరెంట్, చాలా కష్టమైన పాత. ఒకళ్ళకి అంటే ఇలా వెళ్తే సక్సెస్ వస్తుంది చెప్పలేం, ఎవరికి ఎట్లా సక్సెస్ వస్తుందో తెలియదు. ఎంతో మంది ఆర్టిస్టులు, చాలా మంది, అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని చిన్న చిన్న నిబాస్ లవ్ స్టోరీస్ వర్కౌట్ అవుతాయి, అందరికి అది వర్కౌట్ కావు. సో ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ అదే. ఇంకా నువ్వు ప్రయత్నం చేస్తా ఉండాలి, ట్రయల్ చేస్తా ఉండాలి, నీ స్కిల్ సెట్ ని పెంచుకుంటూ ఉండాలి, నీ టాలెంట్స్ ని జాగ్రత్తగా. అండ్ పిఆర్ చాలా ఇంపార్టెంట్. పిఆర్ అంటే మన బిగ్ బాస్ పిఆర్ కాదు, ఆ పిఆర్ కాదు, చూపించుకోండి నెట్వర్కింగ్, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కొంతమంది వాడుతున్నారు ఈ మధ్య, బాగా బాగుంది అది. డైరెక్టర్స్ ని వాళ్ళతో టచ్ లో ఉండడం, మాట్లాడడం, అది చేస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది అవును, చేస్తానే ఉంటా. బట్ వాళ్ళు ఏంటంటే మనకి సెట్ అయ్యే రోలు అది అన్ని వర్కౌట్ కావాలి, టైమింగ్ అండ్ మార్కెట్ చూస్తారు. ఎస్పెషల్లీ అబ్బాయిల విషయంలో మార్కెట్ చూస్తారు డార్లింగ్. లీడ్ రోల్స్ అంటే ఫస్ట్, సపోర్టింగ్ రోల్స్ అంటే ఓకే పర్లేదు మేనేజ్ చేసేయచ్చు. లీడ్ రోల్స్ అంటే మాత్రం ఎన్ని ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి. కానీ ఇదే క్యాలిక్యులేషన్ ఒక నెపో కిడ్ కి వర్తించదు, మనకే ఉంటది. మళ్ళీ బయట నుంచి వచ్చే వాళ్ళకి వీడు చేస్తే ఏంటి, మార్కెట్ పరిస్థితి ఏంటి అని చూస్తారు, కానీ ఒక నెపో కిడ్ ని అట్లా చూడరు, తీసేసుకుంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అవుతుంది కదా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ ఫైనల్ గా ఇచ్చా నాకు ఇంటర్వ్యూ, 40 నిమిషాలు నాకు టైం ఇచ్చేందుకు చాలా థ్యాంక్ యూ. కుదరలేదు, పర్లేదు, బట్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఇండస్ట్రీలోనే ఇంకా మంచి రావాలి. థ్యాంక్ యూ అండ్ బీబీ జోడో కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.